ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 11 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో 6 కోసం గాలింపు. గత ప్రభుత్వ నిర్వాహకంతో అనేక సమస్యలని పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ని తీసుకువెళ్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వైఎస్ జగన్ ఘన నివాళి. ఎమ్మెల్సీ కవిత మరియు ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్ట్. బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు. నంద్యాలలో ఆర్యవైశ్య కుటుంబం అదృశ్యం. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల. శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ బసవరమణ తన వద్ద శిక్షణ కోసం వచ్చిన అభ్యర్థుల పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ పైగా అభ్యర్థులను తీవ్రంగా కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఉద్యోగం సైతం వదులుతాను నీకు చెప్పండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈ రోజు తెల్లవారుజాము నుండి 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో 6 కోసం గాలిస్తున్నారు. గత ప్రభుత్వంలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీకి మార్చిగా బయలుదేరుతుందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ తెలిపారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు వివిధ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్నారు. అయితే రైతుల మార్చి దృష్ట్యా హర్యానాలోని అంబాలా పోలీసులు అలర్ట్ అయ్యారు. సీనియర్ అధికారులతో పలు పోలీసు బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పంజాబ్ లోని మనసా దగ్గర బటిండా వైపుగా 50 వాహనాల వెళ్తున్న 300 మంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో 3 పోలీసులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నేడు 50వ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కార్యక్రమానికి చేరుకుని తమ వినతులను లోకేష్ కు అందించారు. సాధ్యమైనంత త్వరగా వారి వినతులను పరిష్కరించేలా చూస్తానని మాట ఇచ్చారు లోకేష్.
గత ప్రభుత్వ నిర్వాహకంతో అనేక సమస్యలు వచ్చాయి. వాటి అన్నిటినీ అధిగమిస్తున్నామని సెకండ్ క్వార్టర్ లో దేశ గ్రోత్ రేట్ 8% అయితే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 8.75%కి వచ్చాం. ఒక్కో సమస్యని పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ని తీసుకువెళ్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. We are preparing Vision 2047. Swarna Andhra Pradesh Vision 2047. We are keeping very high targets, 15% growth rate. Everybody is saying, is it possible? It is possible, we wanted to prove it. 14 to 19, we are able to grow at the rate of 13.5% at that time. Now we are talking 15% growth rate. Even today position Andhra Pradesh is not up to the mark. We are having legacy problems. We are correcting all legacy problems. This second quarter, if you see, all India growth rate is 8%. Andhra Pradesh growth rate is 8.75%. We are monitoring everything real time. Once in 3 months, we are able to study growth rate, GSDP, GDP, other states, wherever there is information we are monitoring. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిఆర్ అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ కవిత మరియు ఎమ్మెల్యే హరీష్ రావులను వారి వారి ఇళ్లలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కవిత మరియు హరీష్ రావు ఇళ్ల ముందు భారీగా మోహరించారు పోలీసులు. నంద్యాల టౌన్ లో ఒక కుటుంబం అదృశ్యమైంది. కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకు ఇస్తే 6 నెలలుగా బాడుగ చెల్లించకుండా బెదిరింపులకు దిగుతున్నారని నాగరాజు వాపోయాడు. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగించారు. కొద్ది రోజుల నుంచి నాగరాజు కుటుంబ సభ్యుల ఫోటోలు వీడియోలు తీసి తప్పుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వేధింపులకు గురి చేశారని అన్నాడు. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన నాగరాజు కుటుంబం దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపించింది. దుకాణాలు 2022లో నిర్మాణం జరిపితే 2018లో బాడుగకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆరోపించారు. నాగరాజు వీడియో బయటకు రావడంతో ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో నాగరాజు ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు. అయ్యా అందరికి నమస్కారం. నా పేరు తుమ్మండ్ర నాగరాజు అంటారు. ఎన్జిఓస్ కాలనీ ఉన్నా. నేను ఏదో కష్టమో నిష్ఠురమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకొని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ గీకుండగా నన్ను చంపుతప్పుడు బెదిరించుకుంటే 5 నెలల నుంచి బాడీ గీయడం లేదు. నేను ఎవరు చెప్పుకోలేకుండా ఈ నువ్వు బతకాలనిపిస్తుంది. నాకు 20 ఏళ్ళు చంపుతారని భయపడుతున్నాం. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికుంటారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా నన్ను రోడ్డుకి ఎక్కి నన్ను చంపాలని కొట్టాలని వచ్చినారు సార్. నేను ఎందుకు బతుకొని మాకు న్యాయం జరిగేటట్టు లేదు. మేము దుర్మార్గం మంచిగా కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళ తాను సత్యబాబు మేము మా బతుకు మేము ఏడో వస్తాం సార్. మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ
అధికారి ఎన్యూమరేటర్స్ ని పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలు లేవు. గతంలో టీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాం. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలి. సమాచారాన్ని ఇవ్వకుండా బీసీలకు వ్యతిరేకంగా, ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పండి. ప్రభుత్వం తీసుకున్న సర్వేలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. సమాచార శాఖలో మీరు భాగస్వాములై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని అన్నారు. ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టి విమర్శించడం కాదు. సమాచార లోపంతో, అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యత గల వాళ్ళుగా మరియు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సమాచారాన్ని ఇవ్వండి, ఈ సర్వేలో పాల్గొనండి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యూనరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇందులో. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేమందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి. లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా, ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు. కొంత ఎక్కడైనా అవగాహన లోపంతోటో, సమాచార లోపంతోటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, అసెంబ్లీ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ దయానంద్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. అజిత్ సింగ్ నగర్ రూపాలక్ష్మి సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పట్టుకూడి కోసం పాన్ షాప్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ పై ఒక తాగుబోతు దాడికి దిగాడు. కృష్ణ హోటల్ సెంటర్ ప్రాంతానికి చెందిన గంజాయి బ్యాచ్ సభ్యుడు బార్ లో మద్యం సేవించి బయటికి వచ్చి సిగరెట్ ఇవ్వమని విజయ్ కుమార్ ని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే నన్నే డబ్బులు అడుగుతావా అంటూ చొక్కా పట్టుకుని షాపులోంచి బయటకు ఈడ్చుకువచ్చి దాడి చేశాడు. పోలీసులు నన్నేం చేయలేరు అంటూ మాజీ వాలంటీర్ పై పిడుగుతులతో దాడికి దిగాడు. పోలీస్ స్టేషన్ కు కూతవేడు సమీపంలోనే ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి విజయవాడ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి శుక్రవారం ఇంద్రకీలాద్రిలో కనక దుర్గమ్మను దర్శించుకుని పూజలు జరిపారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. తరువాత ఆలయ వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదంలో చిత్రపటం అందజేశారు.
రంగారెడ్డి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరును నిరసిస్తూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జనప్రియ మహానగరంలో అక్రమంగా సెల్లార్ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. అందుకు నిరసనగా 31వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర. నేను ఏప్రిల్ నుండి నేను జనప్రియలో ఇల్లీగల్ అవుతుందని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నా. దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏప్రిల్ నుండి ఇస్తున్నా సార్. ఇప్పటికీ 3 కమిషనర్లు మారిర్రు. అయినా సరే ఏదో ఒక కమిషనర్ వచ్చి మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాము. పబ్లిక్ కూడా వచ్చి విసుగు చెంది అలసిపోయారు. మాకు న్యాయం జరగదని ఆగిపోయారు. కానీ నేను పబ్లిక్కి ఎన్నుకున్న నాయకురాలుగా వాళ్ళకి నేను ఎట్లయినా సరే న్యాయం చేస్తా అని చెప్పి నేను ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ ధర్నా ఇలాగే కొనసాగిస్తా. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ముందుకు అర్థమని చెప్తున్నాను. రామచంద్రపురం పట్టణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసిన హీరోయిన్ శ్రీలీల. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం సాయినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 37వ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు ముఖ్య అతిథిగా వచ్చిన హీరోయిన్ శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి సరికొత్త షోరూం ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ విశేష కార్యక్రమం గుర్తుండిపోయేలా, వస్త్ర ప్రియులు ఆనందించేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 150 రూపాయల కనీస ధరతో కాస్ట్ టు కాస్ట్ అమ్మకాలతో తమ ప్రత్యేకతను చాటి చెప్పారు. విస్తారమైన ఈ షోరూం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంకిత భావానికి, ప్రత్యేకతకు గుర్తుగా కొనుగోలుదారులను అలరిస్తుంది. వివాహ శుభకార్యాలు మొదలుకొని ప్రత్యేక పర్వదినాల వరకు అన్ని తరాలను వస్త్ర శ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషమని అన్నారు. అలాగే అభిమానులతో మాట్లాడి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సురేష్, సీర్నా, అభినయ్, రాకేష్, కేశవ్, అభిమన్యు పాల్గొన్నారు. నమస్కారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37th స్టోర్ ఓపెన్ చేస్తున్నాం. అండ్ మన ట్విన్ స్టేట్స్లో maximum number of stores ఉంది సౌత్ ఇండియా. సో ఐమ్ విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ యెట్ అగైన్. త్వరలో సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా షాపింగ్ మాల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు వచ్చే పండుగలకైనా, ఫెస్టివల్స్, క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్స్, మళ్ళీ తర్వాత మన ఉగాది, ఇంకా వరుసగా పండుగ. ఇప్పుడే కలెక్షన్ స్టాక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే వరుసగా ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ లాక్స్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ అదే. సో అందరు రండి, కొత్త స్టోర్ చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలుద్దాం ఇంకా 1 week లో. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసారా? వెరీ వెరీ గుడ్. నేను కూడా అంతే, మీలాగా మీకు తెలియకుండా మీ పక్కనే కూర్చొని ఉంటా ఒక థియేటర్లో. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. Thank you so much. I love you too. I love you. Really? లోపల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? So South India Shopping Mall, Twin States lo most number of stores in the place. Brand. So I wish them all the very best. Collection చాలా అందంగా ఉన్నాయి. వాళ్ళని చీర కూడా వాళ్ళ చీర కట్టుకున్నా. అండ్ ఇలాగే ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ హోప్ మీ కలెక్షన్స్ ఏవైతే ఎంత బాగున్నాయో ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి
ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాలు సందర్భంగా శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నల్గొండలో ఈ వెన్యూలో ఒక అద్భుతమైన బహిరంగ సభ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఒక మెసేజ్ పంపించుకున్నాము. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ కలుపుకొని అభివృద్ధి చెందడం, వెల్ఫేర్, డెవలప్మెంట్, ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ కొన్ని చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈ ప్రజలు మమ్మల్ని దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇద్దరు సీనియర్ నాయకులు, 6 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్గా, 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వ్యక్తి, మన జిల్లాకి వెళ్ళి నీటిపారుదల, సివిల్ సప్లై మినిస్టర్గా నాతో సీనియర్తో పాటు ఈరోజు రేపటి సభ ఒక చరిత్ర సృష్టించే సభలాగా ఉండాలన్నది వారి కోరిక, నా కోరిక, మా ఎమ్మెల్యేల కోరిక. మేమందరం కూడా ప్రజలకు అదే పిలిపిస్తున్నాం. ఎందుకంటే రేపు 7వ తారీఖు రోజు లాస్ట్ ఇయర్ 2023లో ఇదే రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 345 రోజులు అయింది. అందులో 100 రోజులు ఎంపీ ఎన్నికల ఎలక్షన్ కోడ్ పోయింది. 9 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇరిగేషన్ సంబంధించి ఆగిపోయిన, అప్పుడు మేము వచ్చి కట్టిన ఆగిపోయిన ప్రాజెక్టు మొదలు పెట్టించిన వారు. ఉదాహరణకు ఎస్ఎల్బీసీ సొరంగం ఇప్పుడే బ్రాహ్మణ వేళ్ళ ఇప్పుడు వేయించిన వారు రివ్యూ చేసిండు. వారు నా రిక్వెస్ట్ మేరకు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి రేపు ఒక దాదాపు 400 కోట్లతో ల్యాండ్ ఎక్విజిషన్ డిస్ట్రిబ్యూట్ పూర్తి చేసి 3 నెలల్లో 50,000 ఎకరాలకు, ఆ తర్వాత ఇచ్చే విధంగా సొరంగాన్ని కూడా 3 సంవత్సరాల లోపే పూర్తి చేసే విధంగా మిగిలిన శివనగూడెం గారు అన్ని ప్రాజెక్టులు చేసే విధంగా చేస్తున్నాం. ప్రజలకు మేము ఇచ్చిన హామీలు మీకు తెలుసు, అన్నీ తెలుసు. రేపు ముఖ్యమంత్రి గారే చెప్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.